నిన్న టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు టీవీఎస్ ఆర్బిటర్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొచ్చారనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసింగ్ లో. అయితే ఈ రోజు మన వీడియోలో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ బ్రేక్ డౌన్ అయితే చేద్దాం అనమాట. ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంఏఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నిన్న మన ఈవీ కుర్రాడు ఛానల్ టీవీఎస్ ఆర్బిటర్ సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో వీడియో తీసేసాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో చేసే టైం సుమారుగా 8,000 మంది పైగా వీడియో అయితే చూసారు. బట్ అందులో సుమారుగా ఒక 26 మంది 27 మందికి ఆ వీడియో నచ్చలేదు అనుకుంటా. సో వాళ్ళు నెగిటివిటీగా కొన్ని కామెంట్స్ అయితే పెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ దృష్టిలో కొంచెం ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనో లేకపోతే ఇతర కామెంట్స్ అయితే చేశారు. నిన్న టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఆర్బిటర్ స్కూటర్ ని లాంచ్ చేసినప్పుడు ఆ లాంచ్ ఈవెంట్ లో అన్ని ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేదు. బట్ మేము వీడియో చేసే టైంకే మాకు ఇంకా తెలియని ఇన్ఫర్మేషన్ లైక్ ఛార్జింగ్ టైం కానివ్వండి, లేకపోతే మనకి మోటార్ పీక్ పవర్ లాంటివి కానివ్వండి, లేకపోతే మనకి ఇతర ఇన్ఫర్మేషన్ కూడా మేము తెలుసుకుని ఆ వీడియోలు చేసాము. బట్ స్టిల్ కొంతమందికి మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని కామెంట్ అయితే పెడుతున్నారు. అయితే మేము కూడా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం, కంపెనీ వాళ్ళు చెప్పండి కొంచెం ప్రిడిక్ట్ చేసి ఇద్దాం అంటే కనుక మీరు సోదిలా ఉంటుంది, మరి వీడియో సాగదీసినట్టు ఉంటుందని చెప్తున్నారు. బట్ నిన్న మన టీవీఎస్ ఆర్బిటర్ స్కూటర్లో మాక్సిమం అప్పుడు వచ్చిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేసి ఈవెన్ మోటార్ సంబంధించిన పీక్ పవర్ కూడా మనం చెప్పాం అనమాట. చూసారో లేదు తెలియదు, కానీ కొంతమంది అయితే మీరు మోటార్ డీటెయిల్స్ చెప్పలేదని కూడా కామెంట్ పెట్టారు. బట్ అందులో మేము మోటార్ డీటెయిల్స్ అయితే రివీల్ చేసాం. సో మోటార్ సంబంధించిన పీక్ పవర్ 2.5 కిలోవాట్ పీక్ పవర్ అనే డీటెయిల్స్ కూడా రివీల్ చేసాం. సో మేము చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా కొత్తగా ఒక మార్కెట్లో ఒక స్కూటర్ వచ్చినప్పుడు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. బట్ అప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైంకి కంపెనీ వాళ్ళు కూడా కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయకపోవచ్చు. ఆ నెక్స్ట్ డే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అందుకనే మన ఈ రోజు వీడియోలో టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనమాట. దాని గురించి ఫీచర్స్ గురించి కానివ్వండి, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి కానివ్వండి, కొంతమంది ఆ స్కూటర్ సంబంధించిన ప్రీ బుకింగ్ డీటెయిల్స్, డెలివరీ డీటెయిల్స్ గురించి కూడా అడిగారు. దాని గురించి కూడా మీకు వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను. అలానే ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ నెగిటివ్ కామెంట్స్ ఏదైతే మాకు వస్తున్నాయి ఈవీ కుర్రాడు ఛానల్ కానివ్వండి, ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ కానివ్వండి, ఒక 10-15 అకౌంట్స్ నుంచి మేము చెక్ చేస్తున్నాం. వాళ్ళు కావాలని పర్పస్ఫుల్ గా కామెంట్స్ పెడుతున్నారు. బట్ మేము ఏ రోజు కూడా వాళ్ళ అకౌంట్స్ని అయితే మేము హైడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారం వాళ్ళకి ఏదైనా చెప్పాలని కూడా వాళ్ళు కామెంట్ పెట్టచ్చు. కానీ మేము ఏ రోజుకి కూడా వాళ్ళ యొక్క కామెంట్స్ని అయితే రిమూవ్ చేయట్లేదు అనమాట. కానీ ఎవరైతే వ్యూవర్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కామెంట్స్ పెట్టే నెగిటివ్ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఆ వీడియో రిలేటెడ్ కాకుండా జనరలైజ్ గా ఈ పర్టికులర్ వీడియోకి సంబంధం లేకుండా మీరు ఇలా చెప్తున్నారు లేకపోతే అలా చెప్తున్నారు కామెంట్ పెడుతున్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ రోజు కూడా మన పలానా ఒక వెహికల్ ఈ సపోర్ట్ ఇది ఖచ్చితంగా సూపర్ అని డోపర్ అని ఏ రోజు చెప్పలేదు. పలానా వెహికల్ నచ్చితే నచ్చిందని చెప్పాం, లేకపోతే నచ్చలేదంటే నచ్చలేదని చెప్తున్నాం. అలానే ఎవరైనా కొన్ని కామెంట్స్ పెడితే కనుక దాన్ని కొత్తగా వచ్చిన వ్యూవర్స్ చూసి ఈ కామెంట్ పెట్టి మన ఛానల్ జడ్జ్ చేయడం కానీ లేకపోతే నన్ను జడ్జ్ చేయడం కానీ అలాంటివి అయితే చేస్తున్నారు అనమాట. బట్ వాళ్ళకి చెప్పే విషయం ఒకటే, మీరు చూస్తున్న వీడియోలో అది ఇన్ఫర్మేషన్ ఉందా లేదా మీరు కాంటే ఒకసారి ఇంటర్నెట్ లో కూడా సెర్చ్ చేసుకుంటే మేము చెప్తుంది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాదా, మేము ఏమైనా తోపు ఇది తురుము అని చెప్పి వెహికల్ హైప్ చేస్తున్నాం లేదా, జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం లేదా, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అంతేగాని ఒక కామెంట్ బట్టి దీన్ని బట్టి మీరు డిసైడ్ అనుకోండి, అది కూడా మనం చేసేదే ఉండదు. ఒకసారి మీరు కూడా ఆలోచించి మీకు కావాల్సిన కంటెంట్ అందులో ఇస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ అయితే ముందుకు వెళ్ళండి. ఇప్పుడైతే మీకు టీవీఎస్ ఆర్బిటర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. సో ఇదే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టేజర్ అనమాట. సో ఓనే హైలైట్ చేస్తూ ఇలా రివీల్ చేశారు. సో కంప్లీట్గా వీళ్ళు ఏం హైలైట్ చేస్తున్నారంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. కంప్లీట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. ఇవి క్రిస్టల్ టైప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనే పాయింట్ అయితే హైలైట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్బిటర్ అనే ఒక లోగో ఇక్కడ వచ్చింది. అలానే మనకి ఇక్కడ టీవీఎస్ సంబంధించిన బ్రాడ్జింగ్ కూడా ఇక్కడ ఇచ్చారు. అలానే ఫ్రంట్ కూడా చూస్తే వీళ్ళు కాంబినేషన్ హైలైట్స్ ఇస్తున్నారు అనమాట. ఫ్రంట్ కాంబినేషన్ లైట్స్ అని చెప్పి ఇలా 2 కాంబినేషన్ లైట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. కొత్త డిజైన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. అగైన్ ఆర్బిటర్ అనే ఒక లోగో మనకి సైడ్ వ్యూలో కూడా ఆర్బిటర్ అనే ఒక బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. రేర్ సైడ్ కూడా మీరు కాంబినేషన్ లైట్స్ అయితే ఇస్తున్నారు, రెడ్ కలర్ లో మీకు గ్లింక్ అవుతున్నాయి కదా. అలానే ఇంకొక పాయింట్ ఏంటంటే స్ట్రైట్ లైన్ ఫుట్ బోర్డ్ అనే ఒకటి హైలైట్ చేస్తున్నారు అనమాట. 290 mm తో మనకి ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. స్ట్రైట్ గా ఉంటుంది అనేది పాయింట్. సో మీరు ఏమన్నా సామాన్ లాంటివి పెట్టుకుంటే వీలుగా ఉంటుందనే దాన్ని అయితే ఇండైరెక్ట్ గా చెప్తున్నారు వీళ్ళు. సో దాన్నే 2-3 సార్లు హైలైట్ చేస్తారు. అలానే ప్లాట్ఫామ్ సీట్ అనేది కూడా ఇస్తున్నారు. ఆ సీట్ లెంత్ కూడా ఎక్కువగానే చెప్తున్నారు అనమాట. చూస్తే కనుక మీరు 845 mm లెంత్తో అయితే సీట్ అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సీట్ కూడా లార్జ్ సీట్ ఇస్తున్నారు. లాంగ్ అనే పాయింట్ కూడా హైలైట్ చేస్తున్నారు. అలానే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే అయితే 14 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఇస్తున్నారు. మనకి టైర్ చూసుకుంటే అయితే మనకి ట్యూబ్లెస్ టైర్ లభిస్తున్నారు. బ్రేకింగ్ పరంగా చూసుకుంటే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే 12 ఇంచ్ వీల్ అనమాట. అలానే బూట్ స్పేస్ చూసుకుంటే 34 లీటర్ బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఎక్కువ
సామాన్లు పెట్టుకునే విధంగా బూట్ స్పేస్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే మీకు ఫ్రంట్ పొజిషన్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈజీ యాక్సెస్ బాక్స్ అని చెప్తున్నారు, అంటే మీరు మొబైల్స్ కానివ్వండి ఇతర యాక్సెసరీస్ లాంటి పెట్టుకునే స్పేస్ ఇక్కడ ఇస్తున్నారు. నెక్స్ట్ కనెక్టెడ్ క్లస్టర్ అనే పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు. మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి ఇతర ఫీచర్స్, ఇప్పుడు కాల్ అలానే మీకు సిగ్నల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నారు. ఇదంతా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. సో మీకు ఇంకా పాయింట్స్ కూడా గమనిస్తే కనుక హిల్ హోల్డ్ కానివ్వండి, రీజనరేటివ్ బ్రేకింగ్ పాయింట్ కానివ్వండి, అలానే మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎర్రర్ కోడ్స్ కానివ్వండి, మోడ్స్ ఏదైతే మనకి ఎకో మోడ్, సిటీ మోడ్ ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మినిమలిస్టిక్ డిజైన్ తో మనకి ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నాం అనేది హైలైట్ చేస్తున్నారు అనమాట. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భారతదేశంలో బెస్ట్ ఏరోడైనమిక్ స్కూటర్ అని కూడా హైలైట్ చేస్తున్నారు. యూజువల్ గా ఏరోడైనమిక్ డిజైన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి విండ్ ఏదైతే ఉంటుందో విండ్ రెసిస్టెన్స్ ని తగ్గించడం కానివ్వండి, రోలింగ్ రెసిస్టెన్స్ తగ్గించే విధంగా లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ యూస్ చేయడం ద్వారా మరింత రేంజ్ వస్తుందని చెప్తున్నారు. సో దాన్ని కూడా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఎల్బో రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ ఇవన్నీ కూడా కస్టమర్స్ యొక్క కంఫర్ట్ ని ఆధారంగా చేసుకుని డిజైన్ చేసే పాయింట్ కూడా హైలైట్ చేశారు ఇక్కడ. సో మొత్తం కస్టమర్ సంబంధించిన పోస్చర్ డిజైన్స్ అన్ని కూడా వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేసామని చెప్పి ఆ మీకు రిప్రజెంటేషన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా వేస్తున్నారు ఇక్కడ. అలానే ఇంకో పాయింట్ చూస్తే ఆటోమేటెడ్ హిల్ హోల్డ్ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చారు. అంటే మీరు ఎటువంటి బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇది హిల్ హోల్డ్ యాక్టివేట్ అవుతుందని మన దానికి అర్థం అనమాట. అలానే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఏమైనా పర్టికులర్ స్పీడ్ ని లాక్ చేసుకుందాం అనుకుంటే బటన్ కూడా దానికి ఇస్తున్నారు. అలానే మీకు రివర్స్ మోడ్ ఒక ఆప్షన్ ఉంది. సో రివర్స్ మోడ్ కూడా మీ స్కూటర్ తో పాటు లభిస్తుంది. సో రివర్స్ పార్కింగ్ అసిస్ట్ అనే ఒక ఫీచర్ కూడా ఉంది. అంటే మీరు వెనక్కి వెళ్తున్నప్పుడు ఒక సౌండ్ లాంటిది అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ టర్న్ బై టర్న్ నావిగేటర్ అనే ఒక ఫీచర్ కూడా మనకి స్కూటర్ తో పాటు ఇస్తున్నారు. ఈవెన్ మనకి ఇన్కమింగ్ కాల్ అలర్ట్ ఫీచర్ కూడా ఉంది. సో మీకు ఎవరైనా కాల్ చేస్తే దానికి సంబంధించిన అలర్ట్స్ కూడా వస్తాయి అనమాట. డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ కూడా ఇచ్చారు. నతిమట్టి మీకు రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. ఏ మోడ్ లో ఎంత రేంజ్ ఉందనేది డీటెయిల్స్ కూడా మీకు లభిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది కూడా టాప్ లో మీరు చూడొచ్చు. సేఫ్టీ అలర్ట్స్ కూడా ఉంటాయి అనమాట మొబైల్ యాప్ లో. నెక్స్ట్ టీవీఎస్ కనెక్ట్ వెహికల్ హెల్త్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ స్కూటర్ యొక్క లైవ్ లొకేషన్ మీరు ట్రాక్ చేసుకోవచ్చు. రిమోట్ బ్యాటరీ పర్సెంటేజ్ అలానే ఓటీ అప్గ్రేడ్స్ కూడా ఇస్తున్నారు స్కూటర్ లో. యాంటీ థెఫ్ట్ అండ్ టోయింగ్ అలర్ట్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ టైమ్ ఫెన్సింగ్ అలర్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్ జియో ఫెన్సింగ్ అలర్ట్ ఆప్షన్ ఉంది. క్రాష్ అండ్ ఫాల్, ఒకవేళ క్రాష్ అయితే కనుక మీకు SOS కాల్ వెళ్ళే ఆ ఫీచర్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇలాగ ఆటోమేటిక్ SOS కాల్ కి వెళ్తుందనే దాన్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ మోటార్ కట్ ఆఫ్, ఒకవేళ స్కూటర్ కనుక పడిపోతే కనుక మోటార్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉందన్నమాట. ఇది కూడా ఒక సేఫ్టీ ఫీచర్. ఇది అరౌండ్ కంపెనీ వాళ్ళు చెప్పడానికి ఒక 50కి పైగా కనెక్టివిటీ ఫీచర్స్ తో ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది అనమాట. బట్ ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కన్నా అడిషనల్ ప్యాకేజ్ తీసుకొచ్చే అవకాశం ఉందా లేకపోతే బై డిఫాల్ట్ కి ఇస్తారనేది క్లారిటీ లేదు. మా అంచనా ప్రకారం అయితే మాత్రం, మా ప్రెడిక్షన్ అయితే మాత్రం బేసిక్ ఫీచర్స్ తో మనకి తక్కువ ప్రైస్, అడిషనల్ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ తీసుకుంటే కొంచెం అడిషనల్ అమౌంట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలానే మన స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 165 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మీకు చెప్పాను ఆటోమేటెడ్ హిల్ హోల్డ్ ఫీచర్ ఏదైతే ఉందో ఒకసారి వాళ్ళు వీడియో రిప్రజెంటేషన్ ఇచ్చారు మనకి. సో పర్సన్ ఆ స్కూటర్ నడుపుకుంటూ వెళ్ళి జస్ట్ అలా ఆగితే ఆటోమేటిక్ గా ఆగిపోయిన స్కూటర్ అనమాట. అన్న 10% మోర్ రేంజ్ అనే పాయింట్ హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే మీకు ఇందా చెప్పాను ఏరోడైనమిక్ డిజైన్ కానివ్వండి, లో రెసిస్టెన్స్ టైర్స్ అయితే యూస్ చేస్తున్నారంటే అందువల్ల అడిషనల్ రేంజ్ కానీ ఈవెన్ మోటార్ కూడా ఎఫిషియెంట్ మోటార్ యూస్ చేయడం వల్ల ఈ రేంజ్ ఎక్కువ వస్తుందనే పాయింట్ హైలైట్ చేస్తున్నారు. అలానే బ్యాటరీ పరంగా సేఫ్టీ చూసుకున్నట్లయితే IP67 సర్టిఫైడ్ ట్రాక్షన్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ అయితే ప్రొటెక్షన్ సేఫ్టీ కూడా ఇస్తున్నారు అనమాట. సో వాటర్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా IP67 రేటెడ్ సర్టిఫికేషన్ కూడా ఉందని చెప్తున్నారు. ఒకసారి మన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే కనుక మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఒక ఫీచర్ ఇస్తున్నారు. అది కాకుండా మీకు మోడ్స్ చూస్తే ఎకో మోడ్, సిటీ మోడ్ 2 మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందనే డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది. అలానే మీకు బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ లో చూపిస్తున్నారు. అంటే ఎంత 100% కానివ్వండి, ఇది ఏదో ఉందో మనకి అటు పర్సెంటేజ్ ఉంది, పక్కన బార్స్ కూడా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బార్స్ అనే డీటెయిల్స్ ఇస్తున్నారు. రీజనరేటివ్ బ్రేకింగ్ సంబంధించిన డీటెయిల్స్, ఇది హిల్ హోల్డ్ ఫీచర్, ఇది ఎర్రర్స్ కోడ్స్ వస్తే ఎర్రర్ కోడ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మన కాల్ అలర్ట్స్ కానివ్వండి, బ్లూటూత్ కనెక్టివిటీ, సిగ్నల్ సంబంధించిన డీటెయిల్స్, మళ్ళీ బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్, ఇక్కడ మెసేజ్ వస్తే మెసేజ్ అలర్ట్స్, టైం సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నారు. అలానే మనకి ట్రిప్ మీటర్ రీడింగ్, ఓడోమీటర్ రీడింగ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఈవెన్ TPMS ఫీచర్ కూడా ఇస్తున్నారు. మేబీ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మేబీ అడిషనల్ ఫీచర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూజువల్ గా మరీ వీళ్ళు ఆఫర్ చేస్తున్న బేసిక్ ప్రైస్ కి అయితే ఈ ఫీచర్ ఇచ్చే అవకాశం తక్కువ అనమాట. మోస్ట్లీ TPMS కి అడిషనల్ ప్రైసింగ్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఈ స్కూటర్ లో మనకి 2.5 కిలోవాట్ పీక్ పవర్ BLDC హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు అనమాట. సో దీంతో మీకు 68 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. ఆ 68 కిలోమీటర్ టాప్ స్పీడ్ మీకు సిటీ మోడ్ లో లభిస్తుంది, ఎకో మోడ్ లో కాదు. ఈవెన్ మనకి TVS కంపెనీ వాళ్ళు ఒక బ్రౌచర్ ని కూడా రిలీజ్ చేశారు అనమాట. వాస్తవానికి నిన్న లాంచ్ ఈవెంట్ టైం కి అయితే మాత్రం వీళ్ళు ఈ బ్రౌచర్ అయితే కానీ ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అయితే అప్డేట్ కాలేదు. సో ఇప్పుడు మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో వీళ్ళు
వాళ్ళు ఏ బ్రౌచర్ లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, మనకి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారనమాట. లాంచ్ ఈవెంట్ లో లేని ఇన్ఫర్మేషన్. కనెక్టెడ్ మొబైల్ యాప్ ఫీచర్స్ అయితే ఇవి ఉంటాయని చెప్తున్నారు. ఓటీఏ అప్గ్రేడ్స్ ఉంటాయి. బ్లూటూత్ కనెక్టెడ్ ఎల్సీడీ క్లస్టర్ ఇస్తున్నారు. మోటార్ కట్ ఆఫ్, ఎసెన్షియల్ అలర్ట్స్, క్రాష్ అండ్ ఫాల్ అలర్ట్స్ ఇవన్నీ కూడా యాప్ కనెక్టివిటీ ఫీచర్ లో కనిపిస్తున్నాయి అనమాట. కలర్స్ పరంగా మొత్తం 6 కలర్స్ ఆఫర్ చేస్తున్నారు. నియాన్ సన్ బర్స్ట్, స్టాట్రోస్ బ్లూ, అలానే లూనార్ గ్రే, మార్టినా కాపర్, కాస్మిక్ టైటానియం, అలానే స్టెల్లార్ సిల్వర్, ఇలా మొత్తం 6 కలర్స్ లో అయితే ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఈ స్కూటర్ లో మన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే 3.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అని చెప్తున్నారు. 158 కిలోమీటర్ల రేంజ్ అనే పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు. ఒకసారి దాని రియల్ రేంజ్ కూడా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను. అలానే స్కూటర్ వెయిట్ చూస్తే 112 కేజీల వెయిట్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. 650 వాట్ చార్జర్ అయితే ఇస్తున్నారు. దీంతో మీరు 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 10 నిమిషాలు టైం పడుతుంది అనేది హైలైట్ చేస్తున్నారు. బట్ 100% ఛార్జింగ్ అయితే మాత్రం వీళ్ళు రివీల్ చేయలేదు. బట్ మీ 100% సుమారుగా 5 to 6 అవర్స్ టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇక స్కూటర్ గ్రేడబుల్ చూసినట్లయితే 7% గ్రాడబిలిటీ అయితే ఉంటుంది అనమాట. 20 kph టాప్ స్పీడ్ తో 150 kg పేలోడ్. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కి గ్రాడబిలిటీ 7% అనేది హైలైట్ చేస్తున్నారు. 169 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది హైలైట్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీ కూడా ఆఫర్ చేస్తున్నారు. చాసిస్ వచ్చి స్టీల్ ట్యూబ్ చాసిస్ అనమాట. బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. అలాంటి డిస్ప్లే చూస్తే 5.5 అంగుళాల కలర్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓటీఏ అప్గ్రేడ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, టీబీటీ నావిగేషన్, ఇన్కమింగ్ కాల్, అలానే డిస్టెన్స్ టు ఎంటీ ఇవన్నీ కూడా ఫీచర్స్ అయితే స్కూటర్ లో ఉంటాయని చెప్తున్నారు. ఇంకా మొబైల్ యాప్ ఫీచర్స్ ఏముంటాయి కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారండి. పబ్లిక్ ఛార్జింగ్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అంటే జియో ఫెన్స్, టైమ్ ఫెన్స్, క్రాష్, ఫాల్ అలర్ట్, లైవ్ లొకేషన్ ఫర్ స్కూటర్, నావిగేషన్ టు స్కూటర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, యాంటీ థెఫ్ట్ అలర్ట్స్, కస్టమర్ కేర్ సంబంధించిన వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది, మీరు కాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ మొబైల్ యాప్ ఫీచర్స్ లోకి వస్తాయి. క్లస్టర్ లో కొన్ని డీటెయిల్స్ ఇవి, బిల్డ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇది, బ్యాటరీ, లైటింగ్, బ్రేక్స్, డైమెన్షన్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఒకసారి రేంజ్ గురించి మాట్లాడుకుందాం. 3.1 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 158 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు. ఇది సర్టిఫైడ్ రేంజ్ అనమాట. మరి రియల్ రేంజ్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? సో రియల్ రేంజ్ అంటే మనం ఎక్కువ మోడ్ లో వెళ్ళి రియల్ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు ఒక 40 to 45 kph టాప్ స్పీడ్, ఒక 65 to 70 kgs వెయిట్ తో మేము రేంజ్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. సో అలా ఎంత రేంజ్ రావచ్చు? సో మేము ఆల్రెడీ ఇంచుమించుగా టీవీఎస్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న 2.5 కిలోవాట్ పీక్ పవర్ మోటార్ ఏదైతే ఉందో, బిఎల్డిసి హబ్ మోటార్ ఏదైతే ఉందో, ఇంచుమించుగా ఎలాంటి వేరియంట్ ఉన్న ఒక స్కూటర్ మేము రేంజ్ టెస్ట్ చేసాం. అప్పుడు దానికి యావరేజ్ గా వచ్చిన రేంజ్ ఎంత అంటే 1 కిలోవాట్ అవర్ కి 45 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వచ్చింది అనమాట. ఒకవేళ దీన్ని మేము కన్సిడరేషన్ తీసుకుంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన 3.1 కిలోవాట్ అవర్ కెపాసిటీ అంటున్నారు కాబట్టి ఆ టీవీఎస్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే కిలోవాట్ అవర్ లెక్కను చూసుకున్నట్లయితే ఒక 100 వాట్ అవర్ 200 వాట్ అవర్ వరకు బఫర్ లో స్టోరేజ్ చేస్తున్నారు కాబట్టి అరౌండ్ ఒక 3 కిలోవాట్ కెపాసిటీని యూజబుల్ కెపాసిటీ అనుకుంటే 45 into 3 135 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏది మేము ప్రీవియస్ గా ఏదైతే మేము ఒక మోడల్ ని రియల్ రేంజ్ టెస్ట్ చేసాము, అలాగే తక్కువ పవర్ ఉన్న బిఎల్డిసి హబ్ మోటార్ ని టెస్ట్ చేసినప్పుడు ఆ వేరియంట్ కి మాకు వచ్చిన రియల్ రేంజ్ అనమాట. దాన్ని కన్సిడర్ చేస్తే 135 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ ఇది 100% కస్టమర్స్ ఇదే వచ్చేస్తుంది చెప్పట్ల. బట్ తక్కువ వెయిట్ తో వెళ్తే ఈ పర్టికులర్ స్పీడ్ లో వెళ్తే ఇలా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని టీవీఎస్ కంపెనీ వాళ్ళు మాది 10% ఎక్కువ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఏరోడైనమిక్ డిజైన్ ఉండడం వల్ల, అలానే లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ యూజ్ చేసాము, అలానే ఏరోడైనమిక్ డిజైన్ ఉంది, మోటార్ కూడా ఎఫిషియెంట్ మోటార్ ఉంది కాబట్టి దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 135 కిలోమీటర్ వరకు రేంజ్ రావచ్చు ఎక్కువ మోడ్ లో. వీళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా హైలైట్ చేసుకుంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక చివరికి ఈ స్కూటర్ కి ఎక్స్షోరూమ్ కాస్ట్ చూస్తే 99,900 రూపాయలకి అయితే ఈ స్కూటర్ అయితే లాంచ్ చేశారనమాట. ఇది బెంగళూరు సంబంధించిన కాస్ట్ అయితే మాత్రం రివీల్ చేశారు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ కాస్ట్ అనేది మాత్రం రివీల్ చేయలేదు. మరి ఇప్పుడు ప్రీ బుకింగ్ చేసుకోవడానికి అమౌంట్ ఎంత? ఇది కూడా నేను ఈవీ కుర్రాడి ఛానల్ లో పెట్టినప్పుడు కొంతమంది కామెంట్స్ అడిగారు అనమాట. బట్ ఆ టైంకి ఎంత ప్రీ బుకింగ్ కాస్ట్ కానివ్వండి, డెలివరీస్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ ఆర్బిటార్ స్కూటర్ ఎప్పుడు డెలివరీస్ అనేది స్పష్టత అయితే లేదు. టీవీఎస్ ఆర్బిటార్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే బుకింగ్ అమౌంట్ చూసుకుంటే 5,001 రూపాయలతో మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. బట్ డెలివరీస్ చూడండి, రిజర్వ్ టుడే, డెలివరీ స్టార్ట్ అయినప్పుడు మీ సిటీలో డెలివరీ స్టార్ట్ అయినప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాము అనే ఒక పదాన్ని మాత్రం వాడారు. సో ఇది ఎప్పుడు ఎస్టిమేషన్ స్టాక్స్ ఏదైతే ఉంటుందో స్టాక్ అవైలబిలిటీని బట్టి మీకు ఆ డెలివరీ అయితే డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. బట్ ఎక్కడ కూడా క్లియర్ గా ఏ టైం నుంచి మనకి స్కూటర్ డెలివరీస్ ఇస్తామని క్లారిటీ లేదు. సో మీరు బుకింగ్ చేసుకుందాం అంటే మాత్రం 5,001 రూపాయలు పెట్టి ఈ స్కూటర్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. కంపెనీ వాళ్ళు ఇస్తున్న బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది టీవీఎస్ కంపెనీ వాళ్ళ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫీచర్స్ కానివ్వండి, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, వీళ్ళ ప్రీ బుకింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అన్ని డీటెయిల్స్. సో కొత్తగా ఒక స్కూటర్ వచ్చింది, బట్ డెలివరీస్ ఇంకా అందుబాటులో లేదు. బట్ అలాంటప్పుడు ఆ స్కూటర్ని ఎలాంటి పారామీటర్స్ తో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈవీ కుర్రాడి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈవీ కుర్రాడి కోర్స్
కోర్స్ తీసుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మింగ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేడీస్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.